ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. సింహ లగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు గమనించండి, మీ యొక్క పూర్వజన్మ కర్మంతా కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధంగా ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు మీ యొక్క జీవిత భాగస్వామి వేరే ప్రాంతాలకు వెళ్ళడము, అక్కడ కొన్ని రోజులు ఉండడం, మీ ఇద్దరి మధ్య ఎడబాటు ఉండడము, అంటే ఏమిటంటే ఇది కూడా కర్మేనా అనిపించవచ్చు. ఇది కూడా కర్మే, గుర్తుపెట్టుకోండి. అయ్యో అక్కడ ఉన్నారు, దూరంగా ఉంటున్నాము అనేటువంటి ఒక చిన్న చింతన ఉంటుంది, బాధ. ఇది అసలు ఎందుకు ఏర్పడుతుంది వీరికి అంటే, పాస్ట్ లైఫ్లో తెలియకుండా ఏదో భార్యాభర్తల మధ్యని వాళ్ళ ఎడబాటుకు కారణం అవుతారు. తెలుసో తెలియకో ఏదో ఒక మాట మూలంగా కూడా అవుతారు. అది ఈ రూపంలో వీరికి వస్తూ ఉంటుంది. అది స్త్రీకి కావచ్చు, పురుషుడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వర్క్ రిలేటెడ్ సంబంధించినటువంటిది అంటే ఏమిటంటే, ఈ వర్క్ రిలేటెడ్ సంబంధించిన ఏమిటి అంటే వీళ్ళ ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధంగా కూడా ఉంటుంది. అంటే ఏదో ఉద్యోగం చేస్తూ సడన్గా మార్పులు, ఉద్యోగంలో కొంత ప్రెషరు, చేస్తున్న కర్మపరంగా ప్రెషరు, ఇవన్నీ ఎందుకంటే ఇదంతా శని మూలంగా వస్తూ ఉంటుంది వీరికి. అంటే ఏమిటి, పాస్ట్ లైఫ్లో ఉదాహరణకి మీరు ఏదైనా మీరు ఒక బాస్ హోదాలో ఉంటూ మీ కింద వారిని ఇబ్బంది పెట్టారు ఉదాహరణకి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కర్మ ఏ రకంగా డైవర్ట్ అయి వస్తుంది ఈ జన్మలోకి అంటే, పాస్ట్ లైఫ్లో ఏదైతే వీళ్ళ ద్వారా అవతల వాళ్ళు అనుభవించారో మీ ద్వారా, అది మీకు వస్తుంది ఇప్పుడు. అంటే ఏంటి, మీకు బాస్ ఆఫీస్లో అతను ఎంత మంచి పని చేస్తున్నా కానీ, అంటే మీరు ఎంత చక్కగా మీ పెర్ఫార్మెన్స్ చేస్తున్నా కానీ ఏదో ఒక తప్పు పట్టుకోవడం, లేదా మీరేదైనా ఒక సంస్థ పెడితే మీ కింద వాళ్ళు సరిగ్గా పనిచేయకుండా లాస్ తీసుకురావడం, వాళ్ళ వల్ల ఒత్తిడికి గురవడం, వాళ్ళ వల్ల ఇబ్బందికి గురవడం, లేకపోతే ఇంకొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే మా ఇంట్లో ఎంతమందిని పని వాళ్ళని పెట్టుకున్నా సరే పని వాళ్ళు సరిగ్గా ఉంటారండి అని. మీరు గమనించండి, సింహలగ్నమై శని గనక పాడైతే పని వాళ్ళతో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదే సింహలగ్నమై శని గనక బాగున్నట్లయితే పని వాళ్ళ ద్వారా సపోర్ట్ ఉంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఈ ఎడబాటు కానివ్వండి, ఈ పని వాళ్ళతో కానివ్వండి, లేకపోతే నిత్య జీవితంలో ప్రధానంగా ఏంటంటే మీకు ఇక్కడ షష్టమ స్థానాధిపతి ఉన్న సిచ్యువేషన్, అంటే శని అసలు ఏ రాశుల్లో ఏ దాంతో ఉన్నాడు అనేది మీ పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడైతే మీకు ఈ శని యొక్క స్థితి బాగుందో అక్కడి నుంచి బాగుంటుంది. అంటే ఎలాగండి, శని యొక్క స్థితి బాగుండడం అంటే ఎలాగ, ఏం చేయాలి అంటే వెరీ క్లియర్గా ఇక్కడ నిత్య కర్మ, సహజంగానే శని భగవానుడు కర్మకారకుడు. మీ నిత్యకర్మలో మీరు చేసే ప్రతి పనిని ఆ యొక్క ఈ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కనుక అర్పిస్తూ చేశారా మీ కర్మ క్షయం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే అదేవిధంగా జీవిత భాగస్వామి మూలంగా మ్యారిటల్ లైఫ్ అంటే అతను కానీ ఆమె కానీ మంచి వాళ్ళు కాదనో కాదు, అక్కడ ఆ మ్యారేజ్ అనేటువంటిది ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో, జీవిత భాగస్వామి పొందినటువంటి కాన్సెప్ట్ ఏదో ఉంటుందో వాళ్ళ మూలంగా వచ్చేటువంటి బంధువర్గం, అంటే ఏమిటి, జీవిత భాగస్వామి యొక్క తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వాళ్ళ సంబంధంగా వచ్చేటువంటి బంధువర్గంతో కూడా మీకు కొంత రుణం ఉంటుంది. అందుకే వాళ్ళతో కొంతవరకు కీచులాట కావచ్చు, గొడవ కావచ్చు, సంథింగ్ ఏదైనా సరే వస్తూ ఉంటుంది. ఇది నేను ఇతన్నే చేసుకున్నాను ఎందుకు, ఈమెను ఎందుకు చేసుకున్నాను అని ఆశ్చర్యపోతూ ఉంటాం. అంటే ఏంటంటే వాళ్ళ రుణం అలా ఉంటుంది పర్టికులర్గా. ఆ రకంగా ఖచ్చితంగా వీళ్ళు దూరంగా వెళ్ళడం, తద్వారా వీళ్ళకి కలిసి రావడం. సహజంగా ఏమనుకుంటారంటే అయ్యో దూరం ఎడబాటు అయ్యారంటే అనుకుంటారు, కానీ వేరే వేరే దేశాలకు వెళ్ళడం, మీ యొక్క జీవిత భాగస్వామి తద్వారా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు గోవులకు గనక
బెల్లం తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క రుణం అనేటువంటి తగ్గుతుంది. గోవుకు బెల్లం తినిపించడము, తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వడము, శనివారాలు ప్రత్యేకంగా ఫాస్టింగ్ ఉండడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రుణం అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి. పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు అది రుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక 10 జన్మలకి అది ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మీద మళ్ళీ అక్కడ ఫైట్ చేసిన మళ్ళీ అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతాలు లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి, భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువ దేని థింక్ చేస్తాము, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతుంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవుకు తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులకు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది, మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.